నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారిని ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కెలికితే సరే, ఆయన ఏమడిగాడు, నేనేదో సమావేశం పెట్టుకుంటాను, అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అక్కడ నేను సందర్శనకి వెళ్తాను, వాళ్లకు నివాళులు అర్పిస్తాను, ఏదో ఒక 4 మంచి మాటలు చెబుతాను, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దిశానిర్దేశం చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి అన్నారు. లేదు, ఇచ్చేలేదు, నువ్వు ఆంధ్రోడివి, తెలంగాణలో నీకేం పని, తెలంగాణ రాజకీయాలతో నీకేం పని, మేము పర్మిషన్ ఇవ్వము పో అన్నారు. ఆయన ఏం చేశాడు, నేరుగా ఢిల్లీకి వెళ్ళాడు, సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడ 1200 మంది అమరవీరులు ఉంటే 1200 మందిని గుర్తించడానికి మీకు 12 సంవత్సరాలు పట్టిందా? కనీసం వాళ్ళ కుటుంబాలను గౌరవించరా? మీరు గౌరవించుకోవాలనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదా? కనీసం గుర్తించేటువంటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? సో అమరవీరుల వాళ్ళ బలిదానాల మీద వచ్చినటువంటి తెలంగాణను మీరు రాజకీయంగా వాడుకుంటూ రాజకీయాల్లో అనుభవిస్తూ పదవులు అనుభవిస్తూ వాళ్ళను నిర్లక్ష్యం చేస్తారా అని చెప్పి ఆయన ఎడాపెడా మాట్లాడడము, అది దేశవ్యాప్తంగా అది ట్రెండ్ అవ్వడము. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయనకు ఉద్దేశమే లేదు, ఇంతకు ముందు తెలంగాణలో పోటీ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా లేదు, ఆయన ఇన్వాల్వ్ అవ్వాలనేటువంటి ఉద్దేశం లేదు. ఎవరో జన సైనికులు ఒకరిద్దరు ఈ కార్పొరేటర్లుగా పోటీ చేస్తానంటే, లేదా పొత్తుల్లో భాగంగా బీజేపీతో పొత్తు ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎక్కడో 1-2 చోట్ల పోటీ చేయాలనేటువంటి ఆలోచన, అది కూడా తెలంగాణలో ఉన్న జనసేన నాయకులే వాళ్ళే సెల్ఫ్ ఇంట్రెస్ట్తోనే ఇన్ని రోజులు ఇక్కడ రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగారు. పార్టీ ఆఫీస్ మణికొండలో పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు. 119 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా పెట్టబోతున్నాను. సో ఒకవేళ జనసేన పార్టీ కనుక గెలిస్తే తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తినే మేము ముఖ్యమంత్రిగా చేస్తాము, ఇక ప్రతి సమస్య మీద మేము స్పందిస్తాము, ప్రశ్నిస్తాము అని చెప్పి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులంతా ఏకమవ్వండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎండగట్టండి, సో ప్రజల పక్షాన నిలబడండి, ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ ఏర్పడిందో దానికి కట్టుబడి పనిచేయండి, తెలంగాణ ప్రజలకు మీ ఒక గొంతుక అవ్వండి అని చెప్పి ఆయన నిన్న పిలుపునిచ్చారు. సో ఇప్పుడు ముఖ్యంగా కవిత గారు మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు మాట్లాడుతూ ఉండి ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ గారి మీద దేశద్రోహం కేసు పెట్టాలంటే, ఆయన ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా, లేకపోతే జైలుకు పోయి ఇచ్చాడా, లేకపోతే ఏమైనా రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఏమైనా, లేకపోతే ఉద్యమం అడ్డం పెట్టుకొని ఆ ముసుగులో ఏమైనా డబ్బులు కొట్టేశాడా? ఎందుకు దేశద్రోహం కేసు ఎందుకు పెడతారు? ఎందుకు తెలంగాణలో ఎప్పుడు వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేదా ఏదైనా జరగరానిది జరిగినా ఆర్థిక సహాయం చేస్తాడే, అందుకు ఆయన్ని జైల్లో పెట్టాడా? కవిత గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైనా తెలంగాణలో విపత్తు సంభవించినప్పుడు అర్ధ రూపాయి అయినా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? నేనైతే చూడలే. మీరు కనుక చూసి ఉంటే ఆ డీటెయిల్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. ఈమె కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఉంది. సో ఆమెకేమంటే ఇప్పుడు అర్జెంటుగా మైలేజ్ రావాలి, ఏదో పార్టీ పెట్టుకుంది, ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి తరిమేసినారు, ఇంక ఈమె బయట వచ్చేసిందో ఏమో మనకు తెలియదు, కానీ ఎక్కడ చెడిందో వాళ్ళకు మనకు తెలియదు, కానీ అదే పార్టీ అంటే బ్లూ ప్రింట్ జిరాక్స్ కాపీ టీఆర్ఎస్ అని పెట్టింది. ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా అది రిజెక్ట్ చేసినారని చెప్పారు. మళ్ళీ ఇంకా అసలు ఉందో లేదో తెలియదు కూడా ఆ పార్టీ. సో ఆమె వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి తెగ మాట్లాడేస్తూ ఉంది. మాట్లాడేసి ఆయన మీద కేసులు పెట్టాలి, ఆయనకి ఇదేం పని అని చెప్పి. సో ఇది భారతదేశం మేడం, రాజ్యాంగము భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎక్కడైనా రాజకీయాలు చేసేటువంటి అధికారము, ఎక్కడైనా నివాసం ఏర్పరచుకునేటువంటి అధికారము, అదేవిధంగా ఎక్కడైనా సంచరించేటువంటి అధికారము రాజ్యాంగము ప్రతి భారతీయుడికి కల్పించినటువంటి హక్కు. అది ముందు రాజకీయాల్లో రాజకీయ పార్టీ పెట్టే ముందు రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకోండి. సో ఒకటైతే చెప్పగలుగుతా, మీరు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో మీ పార్టీకైనా, అది ఆంధ్రోడ్ పార్టీ అయినా, మీరు చెప్తా ఉన్నట్లు సినిమా ఓడి పార్టీ అయినా కూడాను మీకన్నా ఒక ఓటు ఎక్కువే వస్తుంది. కాబట్టి మీరు విమర్శించేటప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఎవరిని విమర్శిస్తున్నాం, ఎందుకు విమర్శిస్తున్నాం, ఏమని విమర్శిస్తున్నామని. మీకేదో పొలిటికల్గా మైలేజ్ రావాలని మీరు మాట్లాడితే ఎలాగో మీ ఇంట్లో వాళ్ళే చూడరు, నిజంగానే ఇంట్లో వాళ్ళు చూడరు. మీరు మాట్లాడేది కేటీఆర్ గారు చూస్తారా? చూడరు కదా. ఈమె మాట్లాడేది వీళ్ళ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా చూడరని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తారు, ఆయనంటే గిట్టని వాళ్ళు చూస్తారు, కొద్దిగా మైలేజ్ వస్తుందని చెప్పి ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటపడండి. మీరు ఒక ఉద్యమకారుడి కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. ఏదో ఒక కోట, అదేంటి తండ్రి కోటానో లేకపోతే
రికమెండేషన్లోనూ ఎమ్మెల్సీగా కూడా అయినటువంటి అనుభవం ఉంది. సో మీరు ఇలాంటి చౌకబారు రాజకీయ విమర్శలు చేస్తే జనాలు హర్షించరు. కాబట్టి మీరేదో రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, మీ విధానాలు చెప్పండి, మీ మేనిఫెస్టో చెప్పండి, ఏం చేయబోతారో చెప్పండి. అంతేగాని ఇక్కడున్న సమస్యలంతా వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదనే టార్గెట్ చేస్తూ ఆయన గురించే ప్రతి సమావేశంలో మాట్లాడుతూ ఉంటే మీ పార్టీకి కానీ మీకు కానీ 5 పైసల ఉపయోగం కూడా ఉండదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.